హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి దిస్ ఈజ్ రేణు. ఎస్ మనకు అనిపిస్తుంది కదా హడావుడి అంతా శ్యామ్ సింగర్ రాయ్. ఎస్ ఈ ఫిల్మ్ ప్రమోషన్స్లో భాగంగా మనతో పాటు రాహుల్ సంకృత్యం ద ఫిల్మ్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. లెట్ us టాక్ టు హిమ్. హలో సార్, నమస్కారం. హాయ్, నమస్తే. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ యూ? ఓకే, అండ్ 24th థియేటర్స్లోకి రాబోతోంది. హౌస్ ద ఫీలింగ్? ఎక్సైటెడ్ టు షో అవర్ హార్డ్ వర్క్ టు ద పీపుల్. యా, ఆఫ్టర్ 2 ఫిల్మ్స్ నాని గారు 2 సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పుడు థియేటర్స్లోకి వస్తుంది శ్యామ్ సింగర్ రాయ్ ఫిల్మ్. యాక్చువల్లీ ఆయన థియేటర్స్లో రావడానికి ఎంత వెయిట్ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు నాని ఫిల్మ్ థియేటర్స్లో రావాలని. సో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందా ఈ క్రమంలో? స్పెసిఫిక్ జాగ్రత్తలు ఏం లేదండి. పర్టికులర్లీ ఒక సినిమాకి ఎంత కేర్ తీసుకుంటామో అంత తీసుకున్నాము. బట్ అంటే 2 years తర్వాత వస్తున్నారని చెప్పి స్పెషల్ కేర్ ఏం లేదంటే మేబీ వీఆర్ దట్స్ అ గ్రేట్ పాయింట్. పబ్లిసిటీ వైజ్ మాకు హెల్ప్ అవుతుంది. అండ్ స్పెషల్ కేర్ అంటే ఏం లేదు. వీఆర్ జస్ట్ టేకింగ్ ద కేర్ ఆఫ్ ఒక మూవీ మేకింగ్ ఏం చేయాలో అది చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి పల్లవి గారి లుక్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఒక బెంగాలీ అమ్మాయి, ఒక బెంగాలీ అమ్మాయి లాగా తన గెటప్. అండ్ నిన్న కూడా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు ఇన్ సారీ. వెరీ నైస్, చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరు మ్యారేజ్ పిక్ అనుకుంటా ఫిల్మ్లో. యా, దట్ ఈస్ సో నైస్. అండ్ ఎందుకు ఈ స్టోరీ అక్కడే చేయాలని అనుకున్నారు, ఆ బ్యాక్గ్రౌండ్లోనే? అంటే నాకు ఫస్ట్ ఈ స్టోరీ బయట నుంచి వచ్చింది. సత్యదేవ్ జంగా గారు ఈ పాయింట్ చెప్పారనమాట. సో ఆయన చెప్పినప్పుడే అందులో కలకత్తా బ్యాక్డ్రాప్లో సో బెంగాల్ ఉంది కాబట్టి నేను ఎగ్జైట్ అయ్యా పర్టికులర్లీ. సో బెంగాల్ నాకు ఇష్టమైన ప్లేస్. అక్కడ కథ చెప్పే ఛాన్స్ దొరికింది, అక్కడ క్యారెక్టర్స్ చెప్పే ఛాన్స్ దొరికింది అని చెప్పి ఐ టుక్ ద సబ్జెక్ట్, దాన్ని డెవలప్ చేసుకున్నాను అన్నమాట. ఓకే, ఎందుకు మీకు బెంగాల్ అంత స్పెషల్? బేసిక్గా ఆ ల్యాండ్లో ఆ లిటరేచర్ కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, హెరిటేజ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, న్యాచురల్ బ్యూటీ కావచ్చు, ఎవ్రీథింగ్ దట్స్ అ వెరీ కొన్ని స్పెషల్ ప్లేసెస్. కాశ్మీర్ ఎందుకు బాగుంటుంది, బెంగాల్ కొన్ని రీజన్స్ వల్ల బాగుంటుంది, కేరళ బాగుంటుంది. అలా దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ ఐ లైక్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఆ లుక్ వలన ఒక కొత్త అథెంటిక్ లుక్ అనిపించింది మాకు. అంటే మన కల్చర్ ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం, మన ట్రెడిషనల్లో ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని. బట్ ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్ వచ్చింది, అంటే కొత్తది ఏదో చూస్తున్నామని. యాక్చువల్లీ మూవీస్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మూవీస్ నుంచి చాలా నేర్చుకుంటారు, చాలా తెలుసుకుంటారు. అండ్ యూజువల్గా ఓవరాల్గా ఫిల్మ్ దేని గురించి చెప్తుంది సార్? బై జానరా ఇట్స్ అ పీరియడ్ రొమాంటిక్ డ్రామా. రొమాంటిక్ డ్రామా, యా. అల్టిమేట్లీ వీ కెన్ కాల్ ఇట్ వన్ ఎపిక్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఉంటుంది. బట్ దెర్ ఇస్ మోర్ టు ఇట్, మోర్ టు జస్ట్ అ లవ్ స్టోరీ. ఇందులో దెర్ ఇస్ అ థ్రిల్లర్ ఎలిమెంట్, దెర్ ఇస్ అ స్లైట్ అదర్ సైఫై రిలేటెడ్ స్టఫ్ అండ్ మెనీ అదర్ థింగ్స్ ఉంటాయి. బట్ ఐ కాంట్ రివీల్ మోర్ దెన్ దట్. ఓకే, అండ్ నాని గారు చాలా వాటి గురించి ఫైట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ దేవదాసి సిస్టమ్ అనేది ఉండకూడని ఒక సిస్టమ్, అది లైక్ కల్చర్లో. సో దాని గురించి మాట్లాడుతున్నారంటే ఐ థింక్ ఆయన దేని గురించో ఫైట్ చేస్తున్నారు. సమ్ మెసేజ్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ అన్న. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ సోషల్ మెసేజ్ ఫిలిం, బట్ ఆ పాయింట్ని మేము టచ్ చేసాం. మా క్యారెక్టరైజేషన్స్ ఇప్పుడు పల్లవి గారు చేసేది ఒక దేవదాసి క్యారెక్టర్. సో యూ కెన్ అజ్యూమ్ ఎలా ఉండబోతుంది అన్నది. ఇట్స్ అందులో నుంచి మేము దాని మీద సినిమా తీయలేదు కానీ బట్ ఆ సినిమాలో అదొక మేజర్ పాయింట్గా డిస్కస్ చేసాం. ఓకే, అండ్ మీకు ఏ సాంగ్ నచ్చింది సార్? నాకైతే నెలరాజు నీలరాజు హైలైట్ అసలు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాంగ్. ఓ మై గాడ్. అండ్ ఆటోమేటిక్గా కొన్ని సాంగ్స్ అరే భలే ఉంది, కొత్తగా ఉంది, ఈ వచనం వర్డ్స్గా కొత్తగా ఉన్నాయి అనిపించిన ప్రతిసారి అది సిరివెన్నెల గారి రచన అవుతూ ఉంటుంది. నేనైతే అలానే ఫీల్ అవుతూ ఉంటాను. లైక్ వాట్ యు సే అబౌట్? హీస్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఒక తెలుగు లాంగ్వేజ్ని తీసుకుంటే తెలుగు లాంగ్వేజ్కి రిప్రజెంటేషన్, దాని డెప్త్, ఇప్పుడు అదొక ఓషన్ అయితే దాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళు మనుషుల రూపంలో, చరిత్ర ఒక పుస్తకం, ఒక లైబ్రరీ ఇలాంటివి ఉంటాయి కదా, అలా మనుషుల రూపంలో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉండొచ్చు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అంత డెప్త్ ఉన్న మనుషులు దొరకడం చాలా తక్కువ. అందులో సీతారామ శాస్త్రి గారు, ఐ కాల్ హిమ్ లాస్ట్ లెజెండ్ ఆఫ్ ఫర్ ద తెలుగు ఫిల్మ్కి ఒక లిటరేచర్ ఆస్పెక్ట్ నుంచి ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళు మాకు 2 songs రాసిచ్చారు. అది ఇట్స్ లైక్ అంటే నాట్ ఎవ్రీ ఫిల్మ్ ఆర్ ఎవ్రీథింగ్ క్యాన్ డిజర్వ్ సమ్మన్ లైక్ హిమ్. సో నేను కూడా అదే కారణం చేత ఆయన దగ్గరికి వెళ్ళలేదు చాలా రోజులు. వెన్ ఐ హ్యావ్ ఎ సబ్జెక్ట్ లైక్ దట్, ఆయన నిజంగా ఆయన పెన్ను పెట్టాల్సిన తర్వాత ఉన్న సిచ్యువేషన్ లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి వేస్ట్, వెళ్ళకూడదు అనుకున్నాం. బట్ ఈ సినిమాలో అలాంటి డెప్త్ ఉంది, అలాంటి ఆయనని ఛాలెంజ్ చేసే అంశం ఉంది అన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు మీ మూవీస్లో ఫస్ట్ ఫిల్మే నేను థియేటర్లో చూసి చాలా భయపడ్డాను సార్. ఐ డోంట్ నో దానికి ఎంతవరకు అప్లాజ్ వచ్చింది అని నాకు తెలీదు, బికాజ్ నేను అప్పుడు చదువుకుంటున్నాను. బట్
నేను చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాను అండ్ చాలా భయపడ్డాను బికాజ్ ఇట్స్ హర్రర్ ఫిల్మ్ అండ్ తర్వాత టాక్సీ వాళ్ళ కూడా అండ్ అది కూడా హర్రర్ బేస్ మీదే ఉంటుంది. బేసిక్గా మీకు ఏ జానర్ అంటే నచ్చుతుంది? అలా ఏం లేదండి, పర్టికులర్లీ ఐ లైక్ ఎవ్రీ జానరా. అంటే ఫస్ట్ టూ హ్యాపెన్ టు బి హారర్. ఫస్ట్ ఇది కాన్షియస్గా హారర్ చేశాను, కానీ సెకండ్ థింగ్ ఇట్ హ్యాపెన్. కాన్షియస్గా చేశారా? ఎందుకు సేఫ్ సైడ్ ఉంటుంది అని? అంటే ఫస్ట్ ఫిల్మ్ టు బ్రేక్ ఇన్ ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ బడ్జెట్. సో లో బడ్జెట్లో చేయాలంటే ఎదర్ థ్రిల్లర్ ఆర్ హారర్స్ ఆర్ బెస్ట్. అంటే ఎక్కువ లొకేషన్ అవసరం లేదు, సింగిల్ లొకేషన్లో ఒక హౌస్ తీసుకొని చెప్పచ్చు, లిమిటెడ్ క్యారెక్టర్స్ చెప్పచ్చు, టెక్నికల్గా ప్లే చేయొచ్చు, అంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువలా చూపించవచ్చు. ఎందుకంటే సౌండ్ చీప్ వెన్ కంపేర్ టు వీడియో. ఆ సౌండ్తో ఐ కెన్ ప్లే మోర్ ఇన్ ద హారర్ అనిపించింది. సో అందుకు హారర్ వాజ్ మై చాయిస్. అండ్ సెకండ్ ఫిల్మ్ పర్టికులర్గా అనుకోలేదు, కానీ అనుకోకుండా ఆ సబ్జెక్ట్ కుదిరింది. నేను రైట్ ఆఫ్టర్ దట్ ఐ వాంటెడ్ టు డూ ఎ లవ్ స్టోరీ బట్ ఇట్ డిడ్ంట్ టుక్ ఆఫ్. సో టాక్సీ వల్ల హ్యాపెండ్ ఇన్ ద టైమ్ బీయింగ్. సో ఇట్స్ ఇప్పుడు ఒక రొమాంటిక్ డ్రామా కంప్లీట్గా ఇద్దరు అమ్మాయిలతో 2 వేరియేషన్స్లో లవ్. ఒకటి ఫుల్ ట్రెడిషనల్గా, ఇంకొకటి ప్లేఫుల్గా జాయ్ఫుల్గా ఉండే ఒక రొమాంటిక్ లవ్. లైక్ మీకు నచ్చిన లవ్ స్టోరీ ఏది వాళ్ళిద్దరిదో? కృతి శెట్టితో ఉన్న పీరియడా? యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ అ కాంటెంపరీ లవ్ స్టోరీ అండ్ పీరియడ్ లవ్ స్టోరీ. ఇట్స్ నాట్ అబౌట్ 2 లవ్ స్టోరీస్ సబ్జెక్ట్ కానే కాదు ఇది కంప్లీట్గా. కృతిది కంప్లీట్లీ అది లవ్ యాంగిల్ లేదంటే ఇలాంటి ఇది కాదు. కృతి ప్లేస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. తన క్యారెక్టర్ మనం ప్రోమోస్లో చూసినంత వరకు లుక్స్ లైక్ జస్ట్ అనదర్ లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద హీరో, బట్ ఇట్స్ నాట్ దట్. ఇట్స్ నాట్ దట్. ఆ అమ్మాయికి షీ హాజ్ అ వెరీ మేజర్ రోల్ టు ప్లే. తను స్క్రీన్ ప్లేని ఎలా డ్రైవ్ చేస్తుంది, తన ప్లే ఏంటి సినిమాలో అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ యాక్చువల్లీ. ఓకే, మొత్తానికి ఇద్దరు హీరోయిన్లు స్టోరీలో భాగమే అంటారు. కృతి శెట్టి కూడా నాట్ ఫర్ సాంగ్స్ ఆర్ నాట్ ఫర్ జస్ట్ టు లవ్ హీరో. ఓకే, తను కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దేర్ ఇస్ మడోనా ఇస్ ప్లేయింగ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అవును. తనది ఒక కంప్లీట్ ఒక సపరేట్ ట్రాక్, ఒక సపరేట్ యాక్ట్ ఉంటుంది సినిమాలో. షీ సపోర్ట్స్ ద ఫిల్మ్ సో మచ్. ఓకే. అండ్ కమింగ్ టు కృతి శెట్టి, ఉప్పెన తర్వాత అమ్మాయిని చాలా ట్రెడిషనల్గా పక్కింటి అమ్మాయిలా ఫీల్ అయిపోయారు, చాలా మనసుకు తీసేసుకున్నారు ఆ అబ్బాయిలంతా. అండ్ ఇప్పుడు ఆమె చాలా బోల్డ్ అనొచ్చా, లైక్ తనకి నచ్చింది తను చేస్తుంది అండ్ సిగార్డ్స్ అండ్ ఆల్. లైక్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏమైనా కష్టమైందా లేదా ఈజీగా ఉండింది? డెఫినెట్లీ కష్టమైంది పాపం. అంటే కృతి షీఈస్ అ వెరీ రిజర్వ్డ్ గర్ల్, షీఈస్ వెరీ క్వైట్ అండ్ స్వీట్ గర్ల్. ఈ క్యారెక్టర్కేమో షీఈస్ అ వెరీ టామ్ బాయిష్ అండ్ సిగరెట్ స్మోకింగ్ అండ్ వెరీ షౌటింగ్, దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. బైక్ నడుపుతుంది, ఒక స్పోర్ట్ బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది. తనకేం రాదు, సిగరెట్ రాదు, బైక్ నడపడం రాదు, బట్ షీ ప్రాక్టీస్ ఫర్ ఆల్మోస్ట్ 1 month బిఫోర్ ద షూట్. ఒక నాన్ నికోటిన్ సిగరెట్స్ తెప్పించాం, సో షీ వాస్ ట్రైన్డ్ హౌ టు స్మోక్ అండ్ అదంతా చేసిందనమాట. షీ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఉప్పెన తర్వాత తన మీద ఇలాంటి ప్రోమోస్ వచ్చినప్పుడు నాకు చాలా మంది కృతి ఫ్యాన్స్ మెసేజ్ చేశారు, ప్లీజ్ మా కృతిని ఇలా చూపించద్దు అని. బట్ మూవీ చూసిన తర్వాత they'll feel happy about కృతిస్ క్యారెక్టర్. ఓకే. సో మీకు అనిపించింది ఏదో ఒక పాయింట్లో లైక్ ఆడియన్స్ దీన్ని తీసుకోగలుగుతారా అని? బికాస్ షీ సో మచ్ ఇన్ టు ద ఆడియన్స్. ఫస్ట్ ఫిల్మ్ తర్వాత, జస్ట్ ఫిల్మ్ తర్వాత కూడా కాదు, ఈ మధ్యలో ఈ కరోనా లాక్డౌన్ గ్యాప్లోనే ఆమె చాలా హ్యూజ్ హైప్ వచ్చేసింది ఆమెకి, జస్ట్ ఆ టీజర్, ఆ సాంగ్స్ వల్లనే. కరెక్ట్. సో ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఆ భయం ఏం లేదండి అసలు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరనే కాన్సెప్ట్. ఎందుకంటే మీరు సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ షూర్ దట్ యూ డోంట్ రిమెంబర్ ఉప్పెన కృతి. Okay. You only travel with Kirti of Shyam Singh Rai. We will make sure of that. Okay. Yeah. అండ్ కమింగ్ టు సాయి పల్లవి గారు, ఖచ్చితంగా తనకంటూ ఒక స్పెసిఫిక్ రోల్, తన క్యారెక్టర్ చూజీగా సెలెక్ట్ చేసుకుంటారని మాకు అనిపిస్తుంది ఆమె ఫిల్మ్స్లో. విమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది ఆమె సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్ అన్నిటిలో. విమెన్కి సంబంధించి స్టోరీ ఎక్కువ ఉంటుంది, తన ప్లే ఎక్కువ ఉంటుంది. అండ్ ఎలా అనిపించింది తనతో వర్క్ చేయడం, అండ్ తన రోల్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ సాయి పల్లవి ఈజ్ వెరీ చూజీ అబౌట్ హర్ సబ్జెక్ట్స్. తనకి ఛాలెంజ్ చేసే సబ్జెక్ట్ లేకపోతే షీ వోంట్ స్టెప్ ఇన్. అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఊరికే బ్యానర్స్ చూసో, క్యాన్వస్ ఆఫ్ ద ఫిలిం చూసో ఏదో చేసేద్దాం టైం బీయింగ్ అని కాదు. షీ విల్ మేక్ షూర్ షీ కెన్ మేక్ ఎ మార్క్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ దట్ షీ యాక్సెప్ట్స్. అది చాలా మంచి విషయం. సో అంటే బయట కూడా ఒక నార్మల్ సాయి పల్లవి యాక్సెప్ట్ చేసిందంటే బయట డిఫాల్ట్ కథ బాగుంటుంది లేదా క్యారెక్టర్ బాగుంటుంది, ఏదో ఉంటేనే చేస్తుంది అనేది దట్స్ వెరీ వెరీ ట్రూ. ఆ అమ్మాయి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంత ఫ్రేమ్ ఆఫ్ చేయడానికి నాకు ఇంకొక ఆప్షన్స్ కూడా పెద్ద కనిపించలేదు అనమాట. ఎందుకంటే దెర్ ఇస్ అ క్లాసికల్ డాన్స్ టు ఇట్ అండ్ దెర్ ఇస్ అ ఎక్స్ట్రీమ్లీ పర్ఫార్మెన్స్ రిక్వైర్డ్ సీన్స్ ఉన్నాయి మూవీలో. సో పల్లవికి చెప్పిన వెంటనే షీ గాట్ ఎక్సైటెడ్ అండ్ షీ వర్క్డ్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ షీ came in.
ఓకే. సో అండ్ దేవదాసి సిస్టమ్ గురించి లైక్ మీరు ఏం చెప్తారు? అంటే దాని గురించి ప్రీ వర్క్ చేశారా, తెలుసుకున్నారా? మ్యాక్సిమం రీసెర్చ్ చేసాం, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఏది పడితే అది హిస్టరీ గురించి మాట్లాడకూడదు. సో మ్యాక్సిమం దాని గురించి ఒక స్కౌట్ని పంపించి ఒక రైటింగ్ టీమ్ వెళ్ళి దే మెట్ ఫ్యూ దేవదాసిస్, దే టుక్ దేర్ వాయిస్ నోట్స్, ఆ ట్రెడిషన్ గురించి మ్యాక్సిమం బుక్స్ రెఫర్ చేసాం, మ్యాక్సిమం వెబ్ రెఫర్ చేసాం, ఆ రిలేటెడ్ ఫిలిమ్స్ రెఫర్ చేసాం. అన్నీ చేసి ఒక ప్రాపర్ R&D చేసిన తర్వాతే దాని మీద వి స్టార్టెడ్ రైటింగ్ ఆన్ ఇట్. దాని మీద ఏ స్టాట్ వాడినా, ఏ పేరు వాడినా అవన్నీ కూడా ఈవెన్ సెన్సార్ బోర్డ్ వాళ్ళు కూడా దేవర్ లిటిల్ వరీడ్ లైక్ మేము యూస్ చేసిన కంటెంట్ అదంతా. బట్ వాళ్ళు దే టుక్ టైమ్, దే రీసెర్చ్, they said like what you used is right and they were okay with the information we are putting in the film అనమాట. ఓకే. సో అంటే మాకు దేవదాసి అనగానే కొంచెం వరకు తెలుసు. ఐ థింక్ సెన్సార్ వాళ్ళు కూడా డౌట్ పడ్డారు. అంటే ఐ థింక్ మాకు తెలియదు ఇంకేదో చూపిస్తున్నారు అనే కదా ఫిల్మ్లో. తెలియదు అంటే చాలా మందికి ఇప్పుడు దేవదాసి అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే తెలీదు. ఐఎమ్ షూర్ దట్ ప్రజెంట్ జనరేషన్ తెలీదు. బట్ అంటే అది స్టార్ట్ అయింది దాదాపు 2000 years బ్యాక్ స్టార్ట్ అయిన కల్చర్. అది స్టార్ట్ అయిన పర్పస్ వేరు, ఎస్పెషల్లీ ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం పెట్టిన ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన కల్చరే. దానికి అప్పుడు పెట్టినప్పటికీ ఆ సొసైటీలో ఒక పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి, దట్ వాజ్ యాక్సెప్టెడ్ బై లా ఆఫ్ ద ల్యాండ్ ఎట్ దట్ టైమ్. బట్ అది డౌన్ ద లైన్ చాలా ఇయర్స్ కంటిన్యూ అయ్యి అవసరం లేకపోయినా అది ఒక ట్రెడిషన్ లాగా మారి దాంట్లో ఒక ఎక్స్ప్లాయిటేషన్స్ స్టార్ట్ అయ్యి దానికి ఒక నెగిటివ్ యాంగిల్ స్టార్ట్ అయ్యి లాస్ట్కి అది ఇట్ వెంట్ టు అ వెరీ బ్యాడ్ స్టేట్ అనమాట. లాస్ట్ కైండ్ ఆఫ్ దేవదాసిస్ని చివరికి గవర్నమెంట్ బ్యాన్ చేసింది, పాన్ ఇండియన్. సో అలాంటి స్టేట్కి వచ్చింది. సో అలాంటి ఒక బ్యాక్డ్రాప్ని మేము తీసుకోవడం జరిగింది. ఓకే. సో అండ్ ఇక్కడ మాకు చూస్తే ఈ పోస్టర్ ఫస్ట్ రివీల్ చేసిన పోస్టర్ చాలా బాగా అనిపించింది. అండ్ తన మెహందీ అండ్ ఆల్, అండ్ ఐ రియల్లీ లవ్ దట్ కలర్స్ అండ్ ఆల్. ఆ టోన్ ఏదైతే సాయిపల్లి బ్యాక్ డ్రాప్కి వాడారో, లైక్ ఆ బెంగాలీ దానికి కానీ ఆ టెంపుల్ మహాకాళి టెంపుల్ కదా? నాట్ ఎగ్జాక్ట్లీ మహాకాళి కాదు, నవరాత్రుల్లో జరిగే ఎపిసోడ్ కాబట్టి కాళీ ఎక్కువ కనపడుతుంది. బట్ ఇట్స్ యాక్చువల్లీ వైష్ణవ్ టెంపుల్. ఓకే ఓకే. సో దానికి మీరే సెట్ వేశారు అండ్ ఆ డైరెక్టర్ కూడా చెప్పారు లైక్ మీతోనే ఎక్కువ డిస్కస్ చేశారు అని చెప్పి, అండ్ మీరు చెప్పారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి. హౌ ఈస్ వర్కింగ్ విత్ హిమ్? ఇట్ వాజ్ అమేజింగ్ అండి, ఎందుకంటే బికాస్ అవినాష్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ మహానటి అండ్ అదర్ హ్యూజ్ ప్రాజెక్ట్స్. I chose him as first option. In Taxiwalaloone I wanted to work with him, but for some reasons I couldn't. So ఈ ప్రాజెక్ట్ కూడా అనుకున్నప్పుడు అవినాష్ని ఫస్ట్ వచ్చి సబ్జెక్ట్ చెప్పినప్పుడు హీ వాస్ ప్రెటీ కాన్ఫిడెంట్. అంటే ఏం చేయాలన్నది ఆయనకు పిక్చర్ వచ్చేసింది చాలా క్లియర్గా. ప్లస్ ఎస్పెషల్లీ ఎలా కనపడాలి, కలర్ ఏంటి అన్నది నేను సినిమాటోగ్రాఫర్ అండ్ అవినాష్ ముగ్గురం కలిసి తీసుకున్న డెసిషన్. సో నేను నా సైడ్ నుంచి నేను అడిగింది ఏంటంటే ర్యాంబ్రంట్ పెయింటింగ్స్ చూపించాను, ఇలా కనపడాలి అంటే ద డార్క్స్. ఒక టెంపుల్లోకి వెళ్తే ఎన్నో సంవత్సరాలు ఒక ప్రమిదకు పెట్టి ఆయిల్ కారి ఒక కలర్ వస్తుంది దానికి, డార్క్స్, రెడ్స్, ఎల్లోస్. సో ఆ టోన్లోకి వెళ్దాం అని అనుకున్నాం అనమాట. దట్ ఫైర్ షుడ్ బి ద లైట్ సోర్స్ ఆఫ్ ద ఎంటైర్ సెట్ అన్నది ఫస్ట్ నుంచి పెట్టుకున్న ఇన్పుట్. సో అలా తను ప్లస్ బెంగాల్లో దే యూస్ టెర్రకోటా ఎ లాట్, మోస్ట్ ఆఫ్ దేర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్ టు రెడ్స్ అండ్ ఎల్లోస్. సో అక్కడ ఉన్న టెంపుల్స్ని ఆర్కిటెక్చర్స్ అవన్నీ చూసుకొని దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్ని ఆర్కిటెక్చర్ని ఒక ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని అవినాష్ ఈ సెట్ బిల్డ్ చేశాడు. ఓకే. సో అండ్ నానిగారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండి. అంటే ఇట్స్ లైక్ వన్ ఇంటర్నేషనల్ క్వాలిటీ యాక్టర్. ఒక సడన్గా ఇప్పుడు మనకు ఒక ఫోన్స్లో రకరకాల ఫోన్స్ ఉంటాయి, వెన్ యూ టచ్ ఐఫోన్ దాని క్వాలిటీ దానికి ఉంటుంది చూసారా. సో ఇట్స్ లైక్ వన్ ఇంటర్నేషనల్ క్వాలిటీ యాక్టర్. సో అలాంటి వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ స్ట్రెస్ఫుల్, ఇట్స్ లైక్ మోర్ లెర్నింగ్, మోర్ ఎక్సైట్మెంట్. ఇప్పుడు శ్యామ్ అనే క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యామో ఆన్ స్క్రీన్ ఒక ఫ్రేమ్ పెట్టగానే అది నాకు ప్రతి షాట్లోనూ ఆ ఎక్సైట్మెంట్ తగిలేదు రిటర్న్. సో ఇట్స్ వండర్ఫుల్. అండ్ వెంకట బోయినపల్లి గారిని అడిగితే, ప్రొడ్యూసర్స్ అని అడిగితే నానిగారి కోసమే అండి, ఏం అడిగినా నానిగారు ఉన్నారు, ఎందుకు చేశారు, నానిగారు ఉన్నారు. సో లైక్ బ్లైండ్గా బిలీవ్ చేశారు బికాస్ ఆయనకి నానిగారి కంపెనీ అంత బాగా నచ్చింది, అంత ట్రూత్ఫుల్గా అనిపించింది. అండ్ ఏం అడిగినా కూడా సింపుల్గా ఉంటారు నానిగారు, అందుకే నానిగారితో చేశారు అని. సో మీ కంపెనీ ఎలా ఉంది, లైక్ జర్నీ, ఓవరాల్ జర్నీలో లైక్ ఎలా ఉంది? ప్లేఫుల్గా ఉందా, ఎంజాయ్ చేశారా, ఎలా సీరియస్ మోడా ఇట్లా? నాకు ఫస్ట్ స్కెడ్యూల్ వరకు అంటే నాకు ముందే ఇప్పుడు నాన్నగారు పెద్ద పరిచయం లేదు. సో వెరీ ఫస్ట్ స్కెడ్యూల్ దెర్ వాజ్ మై డిస్టెన్స్ అండ్ ఓకే అతను ఏంటంటే నాన్నగారితో ఎలా ఉంటుందంటే హీ వర్క్స్ సో మచ్ ఇన్ అన్ ఇయర్. ఇఫ్ యూ సీ వన్ ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్, ఆయన స్పీడ్ ఎలా ఉంటుందంటే ఆయన స్పీడ్ని క్యాచ్ చేయడానికి ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 2 schedules. నేను కొంచెం మెల్లగా జాగ్రత్తగా చేద్దాం ఇది పెద్ద ప్రాజెక్ట్ అని అలా ఉన్నా, బట్ హీ వాజ్ సూపర్ ఫాస్ట్. అంటే
డెసిషన్ మేకింగ్ కానీ ఏదైనా ఒక ఎగ్జిక్యూషన్ టైం కానీ ఆయన చాలా తక్కువ, బికాస్ ఈజ్ సో వెల్ ప్లాన్డ్ అండ్ ఈజ్ సో ఆల్వేస్ ఇన్ ద ఫోకస్లో ఉంటారు అనమాట. అలా ఉంటారు. సో ఆయన స్పీడ్ పికప్ చేయడానికి నాకు బిగినింగ్లో కొంచెం టైం పట్టింది. బట్ వన్స్ ఐ గెట్ దట్ మీటర్ లైక్ వి ఫ్లివ్. ఒకసారి శ్యామ్ క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత ఇంక ఇట్ వాస్ మోర్ లైక్ ఇన్వెంటింగ్ ద ఫిల్మ్. ఓకే, ఇంకేం చేయొచ్చు, ఈ క్యారెక్టర్ని ఇంకెంత బ్యూటిఫుల్గా చేయొచ్చు, ఈ సన్నివేశాన్ని ఎలా చేయొచ్చు. సో ఎవ్రీడే ఆ సీన్ని బిగినింగ్లో ఒకసారి డిస్కస్ చేసేసుకొని అందరు ఆర్టిస్టులు వచ్చి కూర్చొని అక్కడ డిస్కస్ చేసేసుకొని కెమెరామెన్ అందరం డిస్కస్ చేసేసి సో ఇలా దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్, దిస్ హౌ దిస్ ఎమోషన్ ఇస్ గోయింగ్ టు బి అన్నీ డిస్కస్ చేసుకొని ఇట్ వాస్ కేక్ వర్క్ ఆ తర్వాత అంతా. సో నాని గారు 2 క్యారెక్టర్స్ చేస్తున్నారు, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఒకే ఫిల్మ్లో ఉన్నప్పుడు రెండిటికి వేరియేషన్ కనిపించాలి. ఎస్పెషల్గా శ్యామ్ సింగ్ రాయ్ ఆ క్యారెక్టర్ కూడా దాన్ని బట్టి ఓవరాల్ నెరేషన్ అంతా ఉంటుంది కాబట్టి ఐ థింక్ తన వెయిటేజ్ అయితే ఎక్కువ ఉండాలి అండ్ మచ్ వేరియేషన్ కూడా కనిపించండి తన లుక్ని బట్టి. సో ఎలా లైక్ ఎక్స్ప్రెషన్స్ వైజ్ కావచ్చు, తన లుక్ కావచ్చు, లైక్ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే రాసుకున్నప్పుడే క్యారెక్టర్కి ఒక బౌండరీ ఫామ్ అయిపోయింది. అంటే తను ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, ఇవంతా కూడా ఒక క్లారిటీ ఉంది క్లియర్గా. తను ఎలాంటి బైక్ వాడతాడు, ఎలాంటి సిగరెట్ తాగుతాడు, ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్, తనకి ఇంట్రెస్ట్లు ఏంటి, క్యారెక్టర్ బయోగ్రఫీ ఒకటి మ్యాక్సిమం రాసేసుకున్నాం. అంటే లిటరలీ ఈ క్యారెక్టర్స్ గురించి నేను అంటే జస్ట్ టు మోటివేట్ మై సెల్ఫ్ ఐ యూస్ టు రైట్ సమ్ పోయిటరీ ఆన్ దెమ్. ఓకే, పల్లవి గురించి కొన్ని పోయిటరీస్ చాలా బాగా వచ్చాయి, మూవీలో కూడా వాడడం జరిగింది ఈ క్యారెక్టర్స్ మీద. సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ అన్నీ చేసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా నాని గారు బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్, తను ఆ క్యారెక్టర్ని తీసుకున్న తర్వాత తను చాలా నువాన్సెస్ తీసుకొచ్చారు అందులో. సో తనకి ఎలా ఫిట్ అవుతాయి, తను దాన్ని ఎంత బెస్ట్గా చేయగలడు అన్న వాటిలోకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాస్ట్యూమ్లో ఇప్పుడు ఎక్కడ వరకు వేస్ట్ లైన్ ఉండాలి అన్న దగ్గర హీ హ్యాస్ హిస్ ఓన్ లాజిక్ టు ఇట్. దానికి హీ హ్యాస్ హిస్ ఓన్ రెఫరెన్సెస్ టు ఇట్. హీ యూస్ టు సెండ్ ఐల్ గో లైక్ దిస్, ఐల్ గో లైక్ దట్, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఈ టైప్ ఆఫ్ సిగరెట్స్ వాడదాం, ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ వాడతాడు, ఎవ్రీథింగ్. ఓకే, సో మీకు యాక్టింగ్లో ఆ వేరియేషన్ చూపించడానికి ఈజీ అయిపోయిందా? చూపించడానికి అంటే మాకు ఒకసారి ఆ లుక్లోకి రాగానే అందరికీ ఒక డిఫరెంట్ మోడ్లోకి ఇలా స్విచ్ ఆన్ చేసినట్టు వి గాన్ ఇంటూ, అంటే టేకింగ్ వైజ్ కానీ యాక్టర్స్ కానీ ఈవెన్ యూనిట్ కూడా. అంటే అప్పటి వరకు ఫస్ట్ హాఫ్ని ఒక స్టైల్లో టేకింగ్ చేసాం. ద కైండ్ ఆఫ్ లెన్సెస్ హీ యూస్డ్ ఇస్ సంథింగ్, సెకండ్ హాఫ్ యూజ్ చేసిన లెన్సులు వేరు, ద కెమెరా మూవ్మెంట్స్ వేరు, ఇలా మొత్తం ముందే ఒక ప్లాన్ అనుకున్నాం అనమాట. సో ఒకసారి ఆ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ వీ హెవ్ క్రియేటెడ్ దట్ ఆరా. ఆయన సెట్లోకి వెళ్ళి రాగానే ఒక శ్యామ్ మోడ్లో మొత్తం ఆరాలోకి వచ్చేసేవాళ్ళం అనమాట కంప్లీట్గా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ఆఫ్టర్ సక్సెస్ మీట్లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంది అండ్ ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ పీరియాడిక్ లవ్ స్టోరీ ఎస్పెషల్లీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFPC.